హలో ఫ్రెండ్స్, కంజూరింగ్ ఫ్రాంచైజ్ నుంచి నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న మూవీ వచ్చేసి కంజూరింగ్ లాస్ట్ రైట్స్. ఈ ఫ్రాంచైజ్ నుంచి రాబోతున్న 9వ మూవీ ఇది. ఈ మూవీతో ఈ ఫ్రాంచైజీలోని ఈ కంజూరింగ్ మెయిన్ సిరీస్ ఎండ్ అవబోతుంది. ఈ మూవీని మైకెల్ చేవ్స్ డైరెక్ట్ చేశాడు. ఎడ్ అండ్ లొరైన్ వారెన్లు వారి లైఫ్లో ఇన్వెస్టిగేట్ చేసిన స్మర్ల్ కేసుని మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ స్మర్ల్ కేస్ ట్రూ స్టోరీ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోకి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. ఎడ్ అండ్ లొరైన్ వారెన్లుగా ప్యాట్రిక్ విల్సన్ అండ్ వెరా ఫర్మిగాలు తిరిగి వారి క్యారెక్టర్స్లో మళ్ళీ మనకు ఈ మూవీలో కమించబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు ఈ కంజూరింగ్ ఫ్రాంచైజీలో ఏం జరిగిందనేది టైమ్ లైన్ ఆర్డర్లో సింపుల్గా ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా నన్. ఈ మూవీ స్టోరీ 1952లో ఉంటుంది. 1952లో రొమానియాలోని కాటా మోనాస్టరీలో ఇద్దరు సిస్టర్స్ ఆ ప్లేస్లో ఉన్న డేమన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ డేమన్ వారిలో ఒక నన్ని చంపేస్తుంది. అండ్ మరొక సిస్టర్ అయిన సిస్టర్ విక్టోరియా ఆ డేమన్ తనని పొజెస్ చేయకూడదని, బయటకు స్ప్రెడ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంటుంది. సిస్టర్ విక్టోరియా సూసైడ్ గురించి వాటికన్లో ఉన్న కొంతమంది ప్రీస్ట్లకి తెలియడంతో కాటా మాన్స్టరీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ కోసం ఫాదర్ బర్క్ని అండ్ అతనికి తోడుగా సిస్టర్ ఐరిన్ని పంపిస్తారు. ఈ సిస్టర్ ఐరిన్కి కూడా లొరైన్కి ఉన్నటువంటి సైకిక్ పవర్స్ ఉంటాయి. రొమేనియాకి వచ్చిన వారు సిస్టర్ విక్టోరియా డెడ్ బాడీని చూసిన మారిస్ని మీట్ అవుతారు. అతను వారిని ఆ మోనస్టరీకి తీసుకొని వెళ్తాడు. అండ్ వీరు ఆ ప్లేస్లోనే ఉండి అక్కడ ఏం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో వీరు కొన్ని భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. వారిని వాలెక్ భయపెడుతుంది, అటాక్ చేస్తుంది. ఐరిన్ ఆ ప్లేస్లో కొంతమంది సిస్టర్స్ని కూడా మీట్ అవుతుంది. సిస్టర్ ఓవానా ద్వారా ఆమె ఆ మానస్టరీకి సంబంధించిన హిస్టరీని తెలుసుకుంటుంది. 1100వ సంవత్సరంలో సెయింట్ కాటాకి చెందిన డ్యూక్ పవర్ అండ్ వెల్త్ కోసం ఒక డేమన్ని సమ్మన్ చేయడానికి శాటానిక్ రిచువల్ని చేస్తాడు. ఆ రిచువల్లో భాగంగా అతను 5గురిని బలిస్తాడు. అతను సమ్మన్ చేయాలనుకున్న డేమన్ మరేదో కాదు, వాలెక్. రిఫ్ట్ లోపల నుంచి వాలెక్ బయటకు వస్తున్నప్పుడు అతని ప్లాన్స్ గురించి తెలిసిన కొంతమంది క్రిస్టియన్ క్రూసైడర్స్ ఆ ప్లేస్కి వచ్చి అతని రిచువల్ని ఆపుతారు. అలాగే క్రైస్ట్ యొక్క బ్లడ్తో ఆ డేమన్ బయటికి రాకుండా ఆ రిఫ్ట్ని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ కోటని వారు మోనస్ట్రీగా మార్చి ఆ ప్లేస్లో ప్రేయర్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే వరల్డ్ వార్ II సమయంలో ఈ ప్లేస్ మీద బాంబులు పడడం వలన ఆ రిఫ్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అండ్ వాలెక్ బయటికి వస్తుంది. అయితే వాలెక్ పూర్తిగా బయటపడాలంటే ఎవరినైనా పొజెస్ చేయాలి. ఐరిన్ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఆమె కొంతమంది నన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. వాలెక్ని కండెన్ చేయడానికి కొంతమంది నన్స్ ప్రే చేయడం కూడా ఆమె చూస్తుంది. అయితే ఈ మాన్స్ట్రీలో ఆమె చూసిన నన్స్ అందరూ కూడా ఎప్పుడో చనిపోయి ఉంటారు. అప్పటి వరకు ఆమెతో పాటు ఉండి ప్రే చేస్తున్న నన్స్ ఒక్కసారిగా కనిపించకపోవడం అండ్ ఆమె సిస్టర్ ఓవానా డెడ్ బాడీని చూడడంతో ఆమెకు అర్థమవుతుంది ఈ ప్లేస్లో ఉన్న నన్స్ అందరూ కూడా ఎప్పుడో చనిపోయారని. వారు నిజం కాదు, విజన్స్ అని. మారిస్, ఐరిన్ అండ్ బర్క్లు విక్టోరియా సూసైడ్ చేసుకొని చనిపోలేదు. వాలెక్ ఆమెను పొజెస్ చేసి ఫ్రీ అవ్వకూడదని తను తాను సాక్రిఫైస్ చేస్తుందని తెలుస్తుంది. ఈ ముగ్గురు కలిసి క్రైస్ట్ బ్లడ్ ఉన్న ఆర్టిఫాక్ట్ని కనిపెడతారు. అప్పుడు వాలెక్ ఈ ముగ్గురి మీద అటాక్ చేస్తుంది. ఐరిన్ క్రైస్ట్ బ్లడ్ని వాలెక్ మీద ఊయడంతో వీరు వాలెక్ని అంతం చేశారని అనుకుంటారు. మౌరిస్ ఐరిన్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు వాలెక్ మౌరిస్ని పొజెస్ చేస్తుంది. ఈ మూవీ ఫైనల్ సీన్లో మనకు 1971కి సంబంధించిన సీన్ను చూపిస్తారు. ఆ సీన్లో పొజెస్ అయిన మారిస్ అండ్ అతనితో పాటు ఎడ్ అండ్ లొరైన్ వారెన్లు ఉండడం మనకు చూపిస్తారు. మారిస్ని పొజెస్ చేసి వాలెక్ ఫ్రీ అయింది. ఈ స్టోరీ మళ్ళీ నన్ 2 మూవీలో కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ స్టోరీ 1956లో ఉంటుంది. సిస్టర్ ఐరిన్ ఇటలీలోని ఒక కాన్వెంట్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక మౌరిస్ ఫ్రాన్స్లోని ఒక బోర్డింగ్ స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ స్కూల్లో అతను సోఫీ అనే కిడ్తో అండ్ ఆ కిడ్ మదర్ అండ్ ఆ స్కూల్కి టీచర్ అయిన కేట్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఒకరోజు ఐరిన్కి మారిస్ తనని కాపాడమని అడుగుతున్నట్టు ఒక విజన్ వస్తుంది. అలాగే యూరోప్లో ప్రీస్ట్లు అండ్ నన్స్లు వరుసగా చనిపోతూ ఉంటారు. రోమన్ చర్చ్ వారు దీని వెనక వాలెక్ ఉందని కన్విన్స్ అయి ఆల్రెడీ ఆ డేమన్ని ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఐరిన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పంపిస్తారు. ఆమె టెరస్కన్కి వెళ్తుంది. అక్కడ వాలెక్ ఆమెను హంట్ చేస్తుంది. మరోవైపు స్కూల్లో చాలా సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ వాటంతటికవే మూవ్ అవుతాయి. సోఫీకి డేమన్ యొక్క విజన్స్ రావడంతో భయపడుతుంది. మారిస్ వైలెంట్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఆ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ని వాలెక్ చంపేస్తుంది. అలాగే ఐరిన్కి విజన్స్ ద్వారా అండ్ ఒక లైబ్రేరియన్ ద్వారా వాలెక్ ఒక ఫాలెన్ ఏంజల్ అని, అది సెయింట్ లూసీ ఐస్ని వెతుకుతుందని కనిపెడుతుంది. 4th సెంచరీకి చెందిన ఈ సెయింట్ లూసీ అనే ఆమెను రోమన్ ఎంపైర్కి చెందిన వారు మంటల్లో కాల్చి చంపాలని అనుకుంటారు. అయితే ఆమె ఫైర్లో కాల్దు.
దాంతో వారు ఆమె కళ్ళని పీకి చంపేస్తారు. ఈమె కళ్ళకు పవర్ ఉంటుంది. ఈమె చనిపోయిన తర్వాత ఆమె కళ్ళని తన ఫ్యామిలీకి చెందిన వారు భద్రపరుస్తారు. అండ్ ప్రెజెంట్ ఆ ఐస్ ఆ బోర్డింగ్ స్కూల్లో ఉన్నాయని తెలుసుకొని ఐరిన్ అండ్ డెబ్రాలు ఆ స్కూల్కి వెళ్తారు. వ్యాలెక్ ఈ బోర్డింగ్ స్కూల్లో ఉండడానికి రీజన్ కూడా ఇదే. వ్యాలెక్ సెయింట్ లూసీ ఐస్తో తన ఏంజల్ పవర్స్ని పొంది మరింత పవర్ఫుల్ అవ్వాలని అనుకుంటుంది. దానికోసం ఆమె సెయింట్ లూసీ డిసెండెంట్స్ని వెతికి మరీ చంపుతుంది. అండ్ ఆ ఐస్ ఈ బోర్డింగ్ స్కూల్లో ఉన్నాయని ఆమె కనిపెడుతుంది. అంతేకాదు ఈ స్కూల్ టీచర్ అయిన కేట్ అండ్ ఆమె కూతురు సోఫీలు కూడా ఈ సెయింట్ లూసీ డిసెండెంట్సే. వారిని యూజ్ చేసుకుని వ్యాలెక్ ఆ రెలిక్ని కనిపెట్టి దక్కించుకోవాలని చూస్తుంది. స్కూల్కి వచ్చిన ఐరిన్ అండ్ డెబ్రాలు పొజెస్ అయిన మారిస్తో తలపడతారు. అండ్ వారు స్కూల్ లోపలున్న సెయింట్ లూసీ రెలిక్ని కనిపెడతారు. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ పైన గాడ్ డేమన్ అటాక్ చేస్తుంది. అండ్ వ్యాలెక్ సిస్టర్ ఐరిన్ మీద అటాక్ చేసి అలాగే ఆ రెలిక్ని తీసుకొని ఆమెను తగలబెడుతుంది. కానీ ఐరిన్ కూడా సెయింట్ లూసీ డిసెండెంట్ అవ్వడం వలన ఆమెకు ఫైర్ అంటుకోదు. ఈ కంజూరింగ్ యూనివర్స్లో లొరైన్ వారెన్ కూడా ఈ సెయింట్ లూసీకి డిసెండెంటే. అందుకే లొరైన్ వారెన్ కూడా సైకిక్ పవర్స్ ఉంటాయి. ఐరిన్ సెయింట్ లూసీ రిలిక్ని సోఫీ బ్లడ్ లైన్ కనెక్షన్ని యూజ్ చేసుకొని ఆ ప్లేస్లో ఉన్న బ్యారెల్స్లోని వైన్స్ని క్రైస్ట్ బ్రెడ్గా మార్చి దాంతో ఆ డీమన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ మారిస్ కూడా వ్యాలెక్ పొజెషన్ నుంచి బయటపడతాడు. కాకపోతే ప్రస్తుతానికి. ఆ తర్వాత అన్నబెల్ క్రియేషన్. ఈ మూవీ స్టోరీ 1955లో ఉంటుంది. మూవీ స్టోరీ 1955లో ఉన్నప్పటికీ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ 1943లో ఉంటుంది. 1943లో శామ్యుల్ మల్లిన్స్ అనే డాల్ మేకర్ తన భార్య ఎస్తర్ అండ్ కూతురైన అన్నబెల్తో చాలా సంతోషంగా ఉంటాడు. ఒకరోజు దురదృష్టవశాత్తు అన్నబెల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కపుల్ బాధతో వారి డాటర్ని తిరిగి చూడాలని గాడ్కి ప్రే చేస్తూ ఉంటారు. వారి ప్రార్థనకు అన్నబెల్ స్పిరిట్ స్పందిస్తుంది. కానీ నిజానికి అది అన్నబెల్ ఆత్మ కాదు, అది ఒక డీమన్. ఆ డీమన్ వారు తయారు చేసిన బొమ్మలోకి రావడానికి అనుమతి కోరుతుంది. అనుమతి అడుగుతుంది. తమ కూతురు అనుకొని దానికి వారు ఒప్పుకుంటారు. కానీ ఆ తర్వాత అది నిజానికి ఒక భయంకరమైన డేమన్ అని వారికి తెలుస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి వారు ఆ బొమ్మని బైబిల్ పేజీలతో కప్పి ఉన్న ఒక గదిలో బంధిస్తారు. ఇది జరిగిన 12 ఏళ్ల తర్వాత 1955లో ముల్లిన్స్ తమ ఇంటిని కొంతమంది అనాథ పిల్లలకు సిస్టర్ షార్లెట్ అనే ఒక నన్కి ఆశ్రమిస్తారు. ఈ ఆర్ఫాన్ పిల్లల్లో జానిస్ అనే కిడ్ కూడా ఉంటుంది. ఈమె పోలియో కారణంగా లెగ్ బ్రేస్ని యూజ్ చేస్తుంది. ఈమెకు లెండా అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. శామ్యుల్ ఆ పిల్లలకు ఒక గదిలోనికి ఎప్పుడూ వెళ్ళొద్దని వాన్ చేస్తాడు. ఆ గదిలోనే అన్నబెల్ బంధించబడి ఉంటుంది. అయితే ఒకరోజు జానిస్ ఆ గదిలోకి దూరి ఆ బొమ్మను చూస్తుంది. ఆమె అనుకోకుండా ఆ బొమ్మను బంధించిన గదిని తెరిచి ఆ డీమన్ని మళ్ళీ విడుదల చేస్తుంది. అప్పటినుంచి ఆ డాల్ గర్ల్స్ని హంట్ చేయడం మొదలు పెడుతుంది. ఇంట్లో విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తలుపులు మూసుకుపోవడం, షాడో ఫిగర్స్ కమ్మించడం, ఆబ్జెక్ట్స్ మూవ్ అవ్వడం లాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ డీమన్ జానిస్పై ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఆమె బలహీనంగా ఒంటరిగా ఉంటుంది. కొన్ని భయంకరమైన సంఘటనల తర్వాత చివరికి ఆ డీమన్ జానిస్ని పొజెస్ చేస్తుంది. అండ్ శామ్యుల్ ముల్లెన్స్ ఆ డీమన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఆ డీమన్ చేతిలో చనిపోతాడు. ఎస్తర్ సిస్టర్ షార్లెట్కి వారు తమ కూతురు అనుకొని డీమన్ని ఇన్వైట్ చేసిన నిజాన్ని చెబుతుంది. ఆ తర్వాత ఆ డీమన్ ఎస్తర్ని కూడా చాలా భయంకరంగా చంపేస్తుంది. అలాగే లిండా, సిస్టర్ షార్లెట్లు సర్వే అవ్వడానికి చాలా ఫైట్ చేస్తారు. షార్లెట్ పొజెస్ అయిన జెనిస్ని అలాగే అన్నబెల్ డాల్ని ఇంతకుముందు ఆ డాల్ని బంధించిన రూమ్లో బంధిస్తుంది. కానీ జెనిస్ మాత్రం పూర్తిగా ఆ డీమన్ ఆధీనంలోకి వెళ్ళి ఆ ఇంటి నుంచి తప్పించుకుంటుంది. ఆ డీమన్ ఇంతకుముందు పొజెస్ చేసిన బొమ్మ మాత్రం మళ్ళీ ఆ హౌస్లోనే ఉండిపోతుంది. అండ్ తప్పించుకొని పారిపోయిన జానిస్ని హిగ్గిన్స్ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటుంది. అండ్ 12 ఏళ్ల తర్వాత పెద్దదైన జానిస్ అండ్ ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక సాడనిక్ కల్ట్లో చేరుతారు. రిచువల్లో భాగంగా ఆమె తన అడాప్టివ్ పేరెంట్స్ని చంపుతుంది. దీని తర్వాత అన్నబెల్ మూవీ కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ స్టోరీ 1967లో ఉంటుంది. హిగ్గిన్స్ ఇల్లు పక్కనే ఫార్మ్స్ ఫ్యామిలీ అయిన జాన్ అండ్ మియాలు ఉంటారు. వీరు వారి ఫస్ట్ చైల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. డాల్స్ని కలెక్ట్ చేసే హాబీ ఉన్న జాన్ మియాకు ఒక డాల్ని గిఫ్ట్గా ఇస్తాడు. అన్నబెల్ క్రియేషన్ మూవీలో డేమన్ ఆవహించిన సేమ్ అదే డాల్ ఇది. అయితే అతను గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ డాల్ ఒక నార్మల్ డాల్ మాత్రమే. జానిస్ తనని పెంచిన పేరెంట్స్ని చంపిన తర్వాత ఆమె అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఫార్మ్స్ ఇంట్లోకి బ్రేక్ చేసి వెళ్తారు. ప్రెగ్నెంట్ అయిన మియాపై వారు అటాక్ చేస్తారు. అదే సమయంలో ఆ ప్లేస్కి వచ్చిన పోలీసులు జెనిస్ బాయ్ ఫ్రెండ్ని కాల్చి చంపేస్తారు. కానీ జెనిస్ తాను చంపుకుంటూ అన్నబెల్ డాల్ని తన చేతిలో పట్టుకొని చనిపోతుంది. ఆమె బ్లడ్ ఆ బొమ్మలో జారిపోవడంతో ఆ డీమన్ మళ్ళీ ఆ డాల్ లోపలికి ప్రవేశిస్తుంది. దీని తర్వాత ఫార్మ్స్ ఇంట్లో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. వస్తువులు వాటంతటికవే కదులుతూ ఉంటాయి.
విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఒక డెమోనిక్ ప్రెజెన్స్ మియా మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత మియా ఒక పాపకి జన్మనిస్తుంది. అయితే ఆ హౌస్ హంటింగ్కి గురైందని భావించి వారు ఒక అపార్ట్మెంట్కి మూవ్ అవుతారు. అండ్ ఆ డాల్ని కూడా జాన్ విసిరేస్తాడు. కానీ ఆ బొమ్మ వారిని ఫాలో అవుతూ వారి న్యూ హౌస్ కూడా వస్తుంది. ఈ అపార్ట్మెంట్లో కూడా ఆ డీమన్ మియాని అండ్ ఆమెకు పుట్టిన పాపని హంట్ చేయడం మొదలు పెడుతుంది. ఆ పాప యొక్క సోల్ని తీసుకోవడానికి కూడా ఆ డీమన్ ప్రయత్నిస్తుంది. ఫార్మ్స్ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ఫాదర్ పెరెజ్ ఆ అనబెల్ డాల్ని చర్చ్ లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ డీమన్ అతనిపై అటాక్ చేస్తుంది. ఆ తర్వాత అతను ఆ డీమన్ ఆ డాల్ని కోరుకోవడం లేదు, ఒక హ్యూమన్ సోల్ని కోరుకుంటుందని జాన్ అండ్ మియాలను వార్న్ చేస్తాడు. ఆ ఎంటిటీ ఎవరినైనా వారి సోల్ని వారి ఇష్టపూర్వకంగా ఆఫర్ చేసేలా ట్రిక్ చేస్తుంది. అలాగే మియా ఒక బుక్ స్టోర్ ఓనర్ అయిన ఎవెలెన్తో స్నేహం చేస్తుంది. ఎవెలెన్ తన డాటర్ చనిపోవడానికి తానే కారణమని బాధపడుతూ ఉంటుంది. ఈ మూవీ క్లైమాక్స్లో మియా తన పాపని కాపాడుకోవడానికి బొమ్మని పట్టుకొని కిటికీ నుండి దూకడానికి సిద్ధపడుతుంది. కానీ జాన్, ఎవెలెన్లు ఆమెను ఆపుతారు. తన కూతురి మరణానికి పశ్చాత్తాపంతో ఉన్న ఎవెలెన్ తాను సాక్రిఫైస్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆమె ఆ బొమ్మను పట్టుకొని కిటికీ నుండి దూకి తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని తన సోల్ని ఆ డెమన్కి ఇస్తుంది. దీంతో ఫార్మ్స్ ఫ్యామిలీ సేవ్ అవుతుంది. ఆ డాల్ కూడా ఫార్మ్స్ హౌస్ నుండి మాయమవుతుంది. కొంతకాలం తర్వాత ఆ బొమ్మ ఒక యాంటిక్ షాప్లో ఉంటుంది. అండ్ ఒక ఉమెన్ దానిని తన డాటర్కు గిఫ్ట్గా కొంటుంది. ఆ డాటర్ మరెవరో కాదు, కంజూరింగ్ మూవీ స్టార్టింగ్లో కనిపించే డెబ్బీ. ఆ తర్వాత ఈ స్టోరీ కంజూరింగ్ మూవీతో కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ స్టోరీ 1968లో యానబెల్ కేసుతో స్టార్ట్ అవుతుంది. డెబ్బీ అండ్ ఆమె ఫ్రెండ్స్ ఈ డాల్ హంట్ చేయడంతో వారు వారెన్స్ హెల్ప్ కోరతారు. అండ్ వారు ఈ డాల్లో ఉన్న డెమోనిక్ ప్రెజెన్స్ గుర్తించి ఆ డాల్ని వారి అకల్ట్ మ్యూజియంలో ఉంచుతారు. ఆ తర్వాత స్టోరీ 1971లో ఉంటుంది. 1971లో రోడ్స్ ఐలాండ్లోని పెర్రోన్ ఫ్యామిలీ అయిన రోజర్, క్యారోలిన్ అండ్ వారి 5 డాటర్స్ ఒక న్యూ అండ్ ఓల్డ్ హౌస్కి మూవ్ అవుతారు. వారు ఆ హౌస్లోకి వెళ్ళిన కొద్ది రోజులకే విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోవడం, రాత్రుళ్ళు సౌండ్స్ వినిపించడం, కిడ్స్ కనిపించని వ్యక్తులను చూడడం అండ్ విస్పర్స్ని వినడం, క్యారోలిన్ శరీరంపై మచ్చలు రావడం, గడియారం ప్రతిరోజు రాత్రి సరిగ్గా 3:07కి ఆగిపోవడం, ఇలా చాలా స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాంతో వాళ్ళు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ఎడ్ అండ్ లొరైన్ వారెన్లను కాంటాక్ట్ చేస్తారు. వారెన్స్ ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయగా వారు కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆ ఇంటి ల్యాండ్ ఇంతకుముందు 1800స్లో ఒక విచ్ అయిన బాత్షెబా షర్మన్కి చెందింది. బాత్షెబా తన బిడ్డను శాతానికి బలిచ్చి చివరికి చెట్టుకు ఉరివేసుకొని చనిపోతుంది. అయితే ఆమె చనిపోవడానికి ముందు తన ల్యాండ్ని తీసుకున్న వారు ఎవరైనా వారిని కర్స్ చేస్తుంది. దాంతో బాత్షెబా ఆ ఇంటిని మరియు దానిలో నివసించే వారందరినీ హంట్ చేస్తూ ఉంటుంది. బాత్షెబా కిడ్స్ని లాక్కుపోవడం, క్యారోలిన్ని టార్గెట్ చేసి ఆమెను పొజెస్ చేయడానికి ప్రయత్నించడం, క్యారోలిన్ తన పిల్లలపై దాడి చేయడానికి ప్రయత్నించడం, ఇలా చాలా సంఘటనలు జరుగుతాయి. వారెన్స్కి క్యారోలిన్ పూర్తిగా పొజెస్కి గురైందని అర్థమవుతుంది. దాంతో వారు చర్చ్ ఆథరైజ్ చేయకపోయినా కూడా ఎక్సర్సిజం చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఆ ఆత్మ వారిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది, వస్తువులను ఎగరవేస్తుంది. ఆ డెమన్ యొక్క ప్రెజెన్స్ ఆ ఎంటైర్ హౌస్ని షేక్ చేస్తుంది. బాత్షెబా కంట్రోల్లో ఉన్న క్యారోలిన్ తన డాటర్స్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ చివరికి ఎడ్, లొరైన్, రోజర్ హెల్ప్తో క్యారోలిన్ని కాపాడతారు. బాత్షెబా పవర్ తగ్గి బ్యానిష్ అవుతుంది. దాంతో పెర్రోన్ ఫ్యామిలీ సేవ్ అవుతుంది. ఎడ్ అండ్ లొరైన్ వారిళ్ళు వారి ఇంటికి వెళ్ళి వారి అకల్ట్ మ్యూజియంలో ఒక కొత్త హాంటెడ్ ఆబ్జెక్ట్గా ఈ డాల్ని ఉంచుతారు. ఆ తర్వాత స్టోరీ యానబెల్ కమ్స్ హోమ్తో కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ స్టోరీ 1972లో ఉంటుంది. ఎడ్ అండ్ లొరైన్ వారెన్లు యానబెల్ డాల్ను తీసుకువచ్చి తమ అకల్ట్ మ్యూజియంలో గ్లాస్ బాక్స్లో బంధిస్తారు. ఎందుకంటే ఆ డాల్ ఇతర దెయ్యాలను కూడా ఆకర్షించే శక్తి కలిగిన బీకాన్ లాంటిది. ఆ గోస్ట్ బయటికి రాకుండా గ్లాస్ బాక్స్లో ఆ డాల్ను ఉంచుతారు. వారెన్స్కి ఒక డాటర్ ఉంటుంది. ఆమె పేరు జూడీ వారెన్. ఈమె స్కూల్లో ఒంటరిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె పేరెంట్స్ గోస్ట్ హంటర్స్ అవడం వలన అందరూ కూడా భయపడతారు. అయితే ఒకరోజు వారెన్స్ బయటికి వెళ్తూ జూడీకి బేబీ సిట్టర్గా మేరీ యాలన్ని ఉంచి వెళ్తారు. మేరీ యాలన్తో పాటు ఆమె ఫ్రెండ్ అయిన డానియలా కూడా వారెన్స్ ఇంటికి వస్తుంది. డానియలా తన ఫాదర్ని రీసెంట్గానే కోల్పోతుంది. తన తండ్రి ఆత్మతో మాట్లాడాలని ఆశతో ఆమె రహస్యంగా వారెన్స్ అకల్ట్ రూమ్లోకి వెళ్ళి క్యూరియాసిటీతో యానబెల్ గ్లాస్ బాక్స్ను తీస్తుంది. దాంతో ఆ డాల్ విడుదలవుతుంది. యానబెల్ బయటికి రావడంతో మ్యూజియంలోని అన్ని హాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఒక్కొక్కటిగా యాక్టివ్ అవుతాయి. వారిలో ఫెర్రీమ్యాన్, ఇది మరణించిన వారి ఆత్మలను చూపించే దెయ్యం. ది బ్రైబ్, ఇది ఒక కర్స్డ్ వెడ్డింగ్ డ్రెస్. దీనిని వేసుకున్న ఎవరినైనా ఆ దెయ్యం పొజెస్ చేస్తుంది. ది సామురాయ్ ఆర్మర్, ఇది వైలెంట్ ఎనర్జీతో హంట్ చేస్తుంది.
ఇలాంటి చాలా ఆబ్జెక్ట్స్ యాక్టివ్ అవుతాయి. వీటన్నిటి వెనకాల ఉన్నది యానబెల్ డాల్. అది వారందరినీ భయపెట్టి జూడీ ఆత్మను టార్గెట్ చేస్తుంది. జూడీ, మేరీ యాలెన్, డానియల్ ముగ్గురు కలిసి హాంటెడ్ రూమ్లోకి వెళ్ళి డాల్ని మళ్ళీ గాజ్ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే గోస్ట్లు వారిని అడ్డుకుంటాయి. కానీ చివరిలో జూడీ తన తల్లికి లాగా సైకిక్ పవర్స్ కలిగి ఉండడంతో ఆమె ధైర్యంగా ఆ డేమన్స్తో పోరాడుతుంది. ఆ ముగ్గురు కలిసి యానబెల్ని తిరిగి సాక్రెడ్ గ్లాస్ కేసులో బంధిస్తారు. అండ్ ఈ మూవీ ఎండింగ్లో వారెన్స్ తిరిగి ఇంటికి వస్తారు. జూడీ తన బర్త్డేని చాలా హ్యాపీగా జరుపుకుంటుంది. ఆ తర్వాత ఈ స్టోరీ కంజూరింగ్ 2తో కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ స్టోరీ 1977లో ఉంటుంది. కానీ ఈ మూవీ స్టార్టింగ్లో 1976లో అమిటివిల్ కేసుని చూపిస్తారు. లారెన్ తన సైకిక్ పవర్స్తో ఆ హౌస్లో ఏం జరిగిందో చూడడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఆమెకు ఒక భయంకరమైన నన్ ఆకారంలో డేమన్ వ్యాలెక్ కనిపిస్తుంది. దాంతో లారెన్ భయపడుతుంది. అండ్ ఫ్యూచర్లో ఎడ్ ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని ఒక విజన్ని కూడా ఆమె చూస్తుంది. ఈ స్టోరీ తర్వాత లండన్కి మారుతుంది. 1977లో ఒక సింగిల్ మదర్ అయిన పెగీ హాక్సన్ తన నలుగురు పిల్లలైన మార్గరెట్, జానెట్, బిల్లీ, జానీలతో కలిసి ఒక పాత ఇంట్లో నివసిస్తుంది. అక్కడ విచిత్రమైన పారానార్మల్ ఈవెంట్స్ జరుగుతాయి. పిల్లల మంచాలు కదలడం, వస్తువులు ఎగరడం, రాత్రులు గదిలో భయంకరమైన శబ్దాలు రావడం, 11 ఏళ్ల జెనెట్ ఓల్డ్ మ్యాన్ వాయిస్తో మాట్లాడడం, ఇలా చాలా సంఘటనలు జరుగుతాయి. ఇదంతా చూసిన నైబర్స్ కూడా భయపడతారు. చివరికి ఈ కేస్ మీడియా చర్చలకు చేరుతుంది. ఆ ఇంట్లో ఉన్నది ఒక ఓల్డ్ మ్యాన్ ఆత్మ. అతని పేరు బిల్లీ వికిన్స్. అతను ఆ ఇంట్లోనే చనిపోతాడు. అతని ఆత్మ జానెట్ని ఆవహించి దిస్ ఇస్ మై హౌస్ అని చెబుతుంది. అండ్ ఈ కేసుని అబ్జర్వ్ చేయమని చర్చ్ వారు వారెన్స్ని లండన్కి వెళ్ళమని చెబుతారు. అయితే మొదట లోరైన్ తనకు వచ్చిన విజన్స్ కారణంగా వెళ్ళటానికి ఒప్పుకోదు. కానీ ఎడ్ ఆమెను ఒప్పిస్తాడు. వారు ఈ హౌస్కి వచ్చినప్పుడు కొన్ని సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ని విట్నెస్ చేస్తారు. జెనెట్ని ఆ దెయ్యం టార్గెట్ చేస్తుంది. ఆమె లెవిటేట్ అవుతుంది. అకస్మాత్తుగా బిల్ వాయిస్లో మాట్లాడడంతో ఆ ఫ్యామిలీ భయపడుతుంది. మొదట అందరూ కూడా జెనెట్ ఫేక్ చేస్తుందని అనుకుంటారు. అయితే లారెన్కి అర్థమవుతుంది బిల్ ఆత్మను వ్యాలెక్ పపెట్లా వాడుకుంటుందని. వ్యాలెక్ అనే డేమన్ను దాని పేరు చెప్తే ఓడించవచ్చని ఆమె తెలుసుకుంటుంది. వ్యాలెక్ జెనెట్ని పొజెస్ చేసి ఆమె సోల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె జెనెట్ని కంట్రోల్ చేసి ఆమె విండోలో నుంచి దూకేలా చేస్తుంది. అండ్ ఆమెను ఎడ్ తన ప్రాణాలకు తెగించి కాపాడతాడు. దీనినే లారైన్ మొదట తన విజన్స్లో చూస్తుంది. లారైన్ ఆ డేమన్తో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తుంది. తన విజన్లో ఆ డేమన్ పేరు తెలియడంతో ఆమె ఆ డేమన్ అయిన వ్యాలెక్ని బ్యానిష్ చేస్తుంది. ఆ తర్వాత హక్సన్ ఫ్యామిలీ ఆ డేమన్ నుంచి బయటపడుతుంది. అలాగే జానెట్ కూడా సేఫ్గా ఉంటుంది. అలాగే లారైన్ తన విజన్లో చూసిన నన్ డేమన్పై ఇంకా భయంతోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ స్టోరీ కంజూరింగ్ 3 ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్తో కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ స్టోరీ 1981లో ఉంటుంది. 1981లో అమెరికాలో డేవిడ్ గ్లాజెల్ అనే 8 years కిడ్ పొజెస్కి గురవుతాడు. ఎడ్ అండ్ లారైన్ వారెన్లు ఒక ప్రిస్ట్తో కలిసి ఆ కిడ్ మీద ఎక్సర్సిజం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ దెయ్యం చాలా క్రూరంగా వారి మీద దాడి చేస్తుంది. ఆ సమయంలో లారైన్ ఒక విజన్ చూస్తుంది. ఎక్సర్సిజం జరుగుతున్నప్పుడు ఆర్నీ జాన్సన్ ఆ కిడ్ని కాపాడడానికి నా మీదకి రా అని ఆ డేమన్కి చెబుతాడు. దాంతో ఆ డేమన్ డేవిడ్ని వదిలి ఆర్నీ శరీరంలోకి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఆ డేమన్ ప్రభావంలో ఉన్న ఆర్నీ తన ల్యాండ్ లార్డ్ అయిన బ్రూనో సాల్స్ని 22 సార్లు కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత అతను పోలీసులకు పట్టుబడతాడు. కానీ కోర్టులో డెవిలే నా చేత ఈ పని చేయించిందని చెబుతాడు. ఎడ్, లారైన్లు ఆర్నీ నిర్దోషాన్ని నిరూపించడానికి డేమన్ కర్స్ని ప్రూవ్ చేయడానికి ఆధారాలు వెతకడం స్టార్ట్ చేస్తారు. అలాగే లారైన్కి విజన్ ద్వారా తెలుస్తుంది ఇది ఒక సాధారణ హాంటింగ్ కాదు, ఒక ఆకల్టిస్ట్ కర్స్ అని. ఎవరో విష్ క్రాఫ్ట్ ద్వారా కర్స్ పెట్టి ఆ డేమన్ని ఆ కుటుంబంపై వదిలారని. వారెన్స్ క్లూస్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో వారికి మరో సిమిలర్ కేసులో ఒక గర్ల్ డెడ్ బాడీ దొరుకుతుంది. లారెన్ తన విజన్లో ఆకల్టిస్ట్ ఫేస్ని చూస్తుంది. చివరికి వాళ్ళకి తెలిసేదేమిటంటే ది అకల్టిస్ట్ అనే ఒక విచ్ సాటానిక్ కల్ట్కి చెందిన మెంబర్. ఆమె కర్సెడ్ టోటంలతో డేమన్ని పిలుస్తుంది. ఆ డేమన్ ఒక విక్టమ్ సోల్ని తీసుకోవాలి. అప్పుడే ఆ కర్స్ ఎండ్ అవుతుంది. అండ్ ఆర్నే ఆ డేమన్కి టార్గెట్ అవుతాడు. ఎడ్, లారైన్ అకల్టిస్ట్ని వెతికి ఆమె సీక్రెట్ అండర్ గ్రౌండ్ లేయర్కి వెళ్తారు. అక్కడ ఆ డేమన్ ఎడ్ని పొజెస్ చేసి లారైన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ లారైన్ వారి ప్రేమ గురించి, వారి మెమరీస్ గురించి ఎడ్కి చెప్పి తన పవర్తో ఎడ్ని కాపాడుతుంది. చివరికి ఎడ్ ఆ కర్స్డ్ ఆల్టర్ని ధ్వంసం చేస్తాడు. దాంతో అకల్టిస్ట్ పవర్ తిరిగి ఆమె పైకి వెళ్తుంది. దాంతో ఆ డేమన్ ఆమె ఆత్మను తీసుకుపోతుంది. ఆర్నీ జాన్సన్ కేస్ కోర్టులో కంటిన్యూ అవుతుంది. అండ్ అతను నిజంగా డేమన్ వల్లే ఆ హత్య చేశాడని వారెన్స్ నిరూపించలేకపోయినా కూడా అతని శిక్ష తగ్గుతుంది. చివరికి ఆర్నే
జైల్లో 5 సంవత్సరాలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. సో ఇది ఇప్పటివరకు ఈ కంజూరింగ్ ఫ్రాంచైజీలో జరిగింది. అండ్ రాబోయే ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీలో మనకు 1986లో ఎడ్ అండ్ లొరైన్ వారెన్లు ఇన్వెస్టిగేట్ చేసిన స్మల్ కేస్ని చూపించబోతున్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.